హలో కోడర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టాపిక్ ఆఫ్ ఎస్క్యూఎల్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్. ఈఎఫ్ అంటే ఎడ్జర్ ఫ్రాంక్. సో డాక్టర్ ఎడ్జర్ ఎఫ్ కార్డ్ అనే పర్సన్ ఒక కంప్యూటర్ సైంటిస్ట్. హీ ఇన్వెంటెడ్ ద రిలేషన్ మోడల్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఈ రూల్స్ ఎందుకు కనిపెట్టారంటే టు ఎన్షూర్ డేటా ఇంటిగ్రిటీ, కన్సిస్టెన్సీ అండ్ యూజబిలిటీ. సో ఈ రూల్స్ ఏం సిగ్నిఫై చేస్తుందంటే ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్. ఓకే, బేసికల్లీ ఈఎఫ్ కార్డ్ రూల్స్ వచ్చేసి 13 to 14 ఉంటాయి యాజ్ పర్ ఎస్క్యూఎల్ స్టాండర్డ్స్. కానీ మనం ఇప్పుడు వచ్చేసి 4 బేసిక్ ఇంపార్టెంట్ రూల్స్ గురించి వీడియోలో చూస్తాము. ట్రస్ట్ మీ, ఈ 4 రూల్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఎస్క్యూఎల్కి సరిపోతుంది. రిమైనింగ్ రూల్స్ అన్నీ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ లాంగ్వేజ్లోనే కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే అంతా నేర్పిస్తారు. అంతా నేర్చుకోవాలి అనేది ఇట్స్ ఏ డ్రీమ్. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇట్స్ ఓషన్, అది అయిపోతుంది, ఎండ్ ఉంటుంది ఈ కోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది యాక్చువల్లీ ఉండదు. ఇది ఎవరు చెప్పరు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ మనం ఎంతవరకు వీలవుతే ఇప్పుడు ఒక లాంగ్వేజ్కి స్కెలిటన్ ఎంతో అదే నేర్చుకుంటాము. రిక్వైర్మెంట్ బట్టి ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. ఫీచర్స్ అనేది డెవలప్ చేస్తూనే ఉంటారు, మారుతూనే ఉంటాయి. అవి వర్క్లోకి వెళ్ళి మన రిక్వైర్మెంట్ బట్టి మనం వీ హ్యావ్ టు డిగ్ ఇట్ ఇన్ టు ద టాపిక్స్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్, అంతే. ఫస్ట్ రూల్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ టు ద టేబుల్ ఆర్ సెల్, ఇట్ మస్ట్ బీ ఏ సింగిల్ వాల్యూ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఒక టేబుల్లో 3 కాలమ్స్ తీసుకున్నా. ఎస్ఐడి అంటే స్టూడెంట్ టేబుల్ నేమ్, ఎస్ఐడి, ఎస్ నేమ్ అండ్ సబ్జెక్ట్. సో ఈ 3 కాలమ్స్లో నేను 4 రికార్డ్స్ ఎంటర్ చేశాను. అండ్ ఒక రికార్డ్లో నేను సబ్జెక్ట్ వచ్చేసి ఈ ప్రియా అనే పర్సన్ ఎస్క్యూఎల్ అండ్ జావా బోత్ ఈ 2 సబ్జెక్ట్స్ని రిమైనింగ్ ఆల్ వర్క్లోకి దిగిన తర్వాత వర్క్ రిక్వైర్మెంట్ని బట్టి వీ హ్యావ్ టు డిగ్ ఇట్ అంతే. ద డేటా ఇంటూ ద టేబుల్ ఇలా ఎంటర్ చేయకూడదు. ఒకవేళ ఆ పర్సన్ 2 సబ్జెక్ట్స్ ఎక్వైర్ చేసుకుంది అండ్ మీరు డేటా ఎంటర్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు టేక్ 2 డిఫరెంట్ కాలమ్స్ లైక్ దిస్, subject 1, subject 2. Okay, that is the first rule. See, whenever we are inserting the data into the table or cell, it must be a single value ఉండాలి, ఇలా డబల్ వాల్యూస్ ఉండదు. either it may be 3 subjects, 4 or 5, subject 1, subject 2, subject 3 అని ఇలా డిఫరెంట్ కాలమ్స్ని తీసుకోవాలి. సింగిల్ సెల్లో ఈ సెల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ పార్ట్. ఓకే, ఇలా ఒక బాక్స్ ఏదైనా సరే దీన్ని సెల్ అంటాము. నౌ దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ EF card. Next comes rule 2. In RDBMS, we are storing the data in multiple tables. If it is required, we can establish the relation between the tables by using key attributes. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ కాలమ్ నేమ్స్ అవసరమైనవి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని. సబ్జెక్ట్ అనే ఒక టాపిక్ కోసం వీఆర్ యూజింగ్ డిఫరెంట్ కాలమ్స్. సో అలాంటి కేసెస్లో లేదా మన రిక్వైర్మెంట్ బట్టి మనకి మల్టిపుల్ టేబుల్స్, ఒక టేబుల్ కాకుండా 2-3 టేబుల్స్లో డేటాని మనం యూస్ చేయాల్సి వచ్చింది అని అంటే అప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి బై యూజింగ్ కీ అట్రిబ్యూట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ టేబుల్ స్టూడెంట్కి రిలేటెడ్, సెకండ్ టేబుల్ సబ్జెక్ట్కి రిలేటెడ్. టేబుల్ 1లో స్టూడెంట్ ఐడి, ఎస్ నేమ్ అండ్ సబ్జెక్ట్ ఐడి తీసుకున్నాం. ఇందాక టేబుల్లో ఇలా సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని ఇలా మల్టిపుల్గా తీసుకోకుండా ఓన్లీ సబ్జెక్ట్ ఐడి తీసుకొని S1, S2, S3, S4 అండ్ ఇక్కడ ఇంకొక నేమ్ రిపీట్ అయితే హీ ఆల్సో రిలేటెడ్ టు S1 అంటే S1 ఇలా తీసుకొని సబ్జెక్ట్ అనే టేబుల్లో S1 ఈజ్ SQL, S2 ఈజ్ జావా, S3 ఈజ్ పైథాన్, S4 ఈజ్ మాన్యువల్. ఇప్పుడు ఈ S1 SQL ఎంతమంది అయితే స్టూడెంట్స్ తీసుకున్నారో అక్కడ నేను ఇక్కడ జస్ట్ S1, S2 అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. డిఫరెంట్ కాలమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ని నేను కీ అట్రిబ్యూట్స్ త్రూ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. ఈ రూల్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈ టేబుల్లో డేటాని ఈ టేబుల్లో యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఈ టేబుల్లో డేటాని టేబుల్ 3లో. అలా నేను మల్టిపుల్ టేబుల్స్ని 2 or more టేబుల్స్లో డేటాని నేను జస్ట్ ఇలా ఒక కాలమ్కి ఇంకో కాలమ్కి కీ అట్రిబ్యూట్ త్రూ లింక్ ఎస్టాబ్లిష్ చేసి నేను ఈ డేటాని న్యూగా మళ్ళీ డేటా వేస్టేజ్ కాకుండా, మెమరీ వేస్టేజ్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్లో ప్రాక్టికల్ క్వైరీస్ ఇంప్లిమెంటేషన్లో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ హియర్ ఈజ్ రూల్ నెంబర్ 3. ఇన్ RDBMS we are storing the data along with the metadata. Metadata అంటే ఏంటి? Metadata is the data inside the data about the data is known as metadata. క్లియర్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, వాళ్ళ లింక్డ్ఇన్ లింక్స్ ఇచ్చాను ఇక్కడ.
నేను ఒక టేబుల్ తీసుకున్నా, అక్కడ నేను ఒక స్టూడెంట్ ఐడి తీసుకున్నా, వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, వాటి లింక్స్ నేను ఎంటర్ చేసుకున్నాను ఆ టేబుల్లో. సో దట్ నేను ఈ పలానా ఏ అనే స్టూడెంట్ లింక్డ్ఇన్ లింక్ క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్ ఓపెన్ అయ్యి నాకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో హియర్ లింక్డ్ఇన్ లింక్ అనేది నా టేబుల్లో ఒక డేటా. ఇట్ ఈస్ ఎ డేటా విచ్ ఐఎమ్ ఎంటరింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డేటా ఇన్సైడ్ ఏ టేబుల్. సో ఈ లింక్డ్ఇన్ లింక్ కూడా ఒక డేటానే. ఈ డేటాని క్లిక్ చేస్తుంటే నాకు ఆ స్టూడెంట్ కంప్లీట్ డేటా, అనదర్ డేటా విజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ మీన్ బై మెటా డేటా. రూల్ నెంబర్ 4. Whenever we are inserting the data into the table, the data we have to verify and validate. To verify and validate the data, we are using 2 types అన్నమాట. అది ఒకటి అసైనింగ్ డేటా టైప్స్ అండ్ అనదర్ ఈస్ అసైనింగ్ కన్స్ట్రెయింట్స్. ఇవి 2 యూస్ చేసి వీ క్యాన్ వెరిఫై అండ్ వ్యాలిడేట్ ద డేటా. ఇవి 2 సపరేట్ టాపిక్స్. నేను మళ్ళీ డేటా టైప్స్ మీద సపరేట్ వీడియో, కన్స్ట్రెయింట్స్ మీద సపరేట్ డీటెయిల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.